తీసుకొచ్చి మీకు అప్పట్లోనే ట్రైనింగ్ ఇప్పించా. అంటే ఇంగ్లీష్ కొంతమంది ఆ ప్రొనౌన్సియేషన్లో ఇబ్బంది పడుతున్నారని అక్కడి నుంచి ప్రారంభించాం. నేను ఎవ్రీడే చెప్పేవాడిని, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి, జాబ్ సీకర్ కాదు జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలని ఎప్పుడు చెప్పేవాడిని. అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలని నేను చెప్పడమే కాదు, ఒక 40-50 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ని నాతో తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం వాళ్ళకు చూపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని. ఆ దేశంలో ఉండే ఆంటర్‌ప్రెన్యూర్స్ని పిలిపించి వీళ్లకు వాళ్ళకు నెట్వర్క్ చేసి ఎంఓయూలు కానీ లేకపోతే అనేక విధాలుగా అనుసంధానం చేస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, సెకండ్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ దానికి చిరునామా తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు చేసిన ఫౌండేషనే. ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది, ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లలు చదివించేవాళ్ళు కాదు తల్లిదండ్రులు. నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని, మగపిల్లవాడైనా ఆడపిల్లైనా బాగా చదివించండి, మీకు ఇది ఒక పెద్ద ఆస్తి, వివక్షత చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని. చెప్పడం కాదు, నేను ఒక పాలసీ తీసుకొచ్చాను. కాలేజ్ సీట్లలో ఉద్యోగాల్లో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. మొత్తం అప్పుడు పెడితే చాలామంది నన్ను అడిగారు, 33% పెట్టారు, ఇప్పుడు వాళ్ళు 60% వస్తారు, మెరిట్లో కూడా కొన్ని వస్తాయి, మీకు 40 వస్తాయి మగవాళ్ళంటే బ్యాక్లాగ్ ఉందిలే, అదన్నీ ఫిలప్ కావాలి, ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి చేశాను. అదే మాదిరిగా రాత్రుల్లో కూడా ఆడబిడ్డలు పనిచేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి 24/7 కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేయించాం. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాను, మీలో కూడా ఉంటారు. అదేమ్మా, ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను, భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఏమంటారు, మగవాళ్ళు ఏమంటారు, గెస్ అని కూడా కాదు. మన ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు, కానీ there is a theory, right brain, left brain. Go and ask your ChatGPT. Ladies are more intelligent than men. It is established fact. మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. అందుకే ఇవన్నీ నేను ప్రమోట్ చేసినప్పుడు నాకు అనిపించింది చాలా, ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఇంకొక ఇది కూడా ఉంది, మీకు గుర్తుపెట్టుకోవాలి, మీరు కూడా ఫాలో కాలేదనుకుంటున్నాను నేను, అయితే ప్రమాదం. డబ్బులు వచ్చాయి, ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. అందుకే ఇప్పుడు యూరోపే కాదు అన్ని దేశాల్లో కూడా పాపులేషన్ ప్రాబ్లం వచ్చింది, ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. కెన్ యూ బిలీవ్? జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ పంపించమని ఫస్ట్ టైం అడుగుతున్నారు. జర్మనీ లాంటి దేశంలో ఇండియన్స్ని యాక్సెప్ట్ చేసి కొంతమంది మనుషులు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదైతే సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోయారో దానివల్ల ఆ దేశాలు ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించారు, టెక్నాలజీ ఉంది, అగ్రదేశాలు. మనుషులు లేకపోతే ఎవరికోసం, దీనికి ఎవరు ఎంజాయ్ చేస్తారు? దట్ ఈస్ ది స్టేజ్ టుడే. ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్. 2047కి ఇండియా, నాకు ఏం అనుమానం లేదు, ప్రపంచంలోనే నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ తయారవుతున్నాం. ఒకప్పుడు నేను ఎక్కడికి పోయినా జూయిష్ అని చెప్పేవాళ్ళని. జూయిష్ ఉన్నారు, ఈ ఊర్లో ఒకరు ఉంటారు, లేకపోతే ఇద్దరు ఉంటారు, ఊరంతా వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు.
దానికి కారణం రాజకీయ విరాళాలు ఇస్తారు, లేకుంటే చారిటీ చేస్తారు, అందువల్ల వాళ్ళకి మంచి పేరుంది. మీరు ఎప్పుడైనా ఒక రోజున వాళ్ళని క్రాస్ చేయాలని చెప్పేవాడిని. ఇప్పుడు ఐఎమ్ ప్రౌడ్ టు సే ప్రపంచం మొత్తం పర్ క్యాపిటల్ ఇన్కంలో జూయిష్ కంటే ఎక్కువ ఇండియన్స్కి వస్తూ ఉంది. అందులో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. ఇంకా వెల్త్ క్రియేషన్లో ఇంకా ముందుకు పోవాలి, అది కూడా అవుతాం, నాకేం డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే జూయిష్ పాపులేషన్ అంతా 1,20,00,000, ఇండియా పాపులేషన్ 145 కోట్లు ఇప్పటికి, తెలుగు వాళ్ళ పాపులేషన్ 10 కోట్లు. తెలుగు వాళ్ళు ఒక 3-4 కోట్లు ప్రపంచం అంతా వెళ్ళిపోతే ఒక 2 కోట్లు ఇంకా మీరు ప్రపంచాన్ని అంతా మీరే దున్నేస్తారు, నాకేం అనుమానం లేదు. ఇప్పుడే అంటున్నాడు రామ్మోహన్ నాయుడు, మీరు తిరిగి వచ్చేయండి అని. అదే మరి లోకేష్ గారు అన్నారు, మీరు వచ్చేసి డెవలప్ చేయాలని. నేను రమ్మనడం లేదు మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నా, ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా. నా విజన్కు వాళ్ళ విజన్కు అదే వ్యత్యాసం. నేను అనేది ఏంటంటే గ్లోబల్ లీడర్స్ కావాలనుకున్నా. ముందు గ్లోబల్ సిటిజన్స్, గ్లోబల్ లీడర్స్. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. మీరు స్విట్జర్లాండ్లో కూర్చోండి, డెన్మార్క్లో కూర్చోండి, జర్మనీలో కూర్చోండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఫోన్ తీసుకుంటే పని అయిపోతుంది. అది ఈరోజు మన పరిస్థితి. అందుకే నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి. కర్మభూమికి మీరు